కొంతమంది ఇంటర్నెట్లో బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ చేసుకుంటారు. అవతల ఉన్న వాళ్ళ ముక్కు తెలీదు, మొహం తెలీదు, ఏ ఊర్లో ఉంటారో తెలీదు, వాళ్ళు అసలు నిజంగా అక్కడ ఉన్న ఫోటోనైనా ఆ పేరైనా కూడా తెలియదు, కానీ చాటింగ్ చేసుకుంటా ఏదో ఆనందం పొందుతూ ఉంటారు. ఇక్కడున్న యవనస్తులకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో ఒకవేళ మీరు మరి చాలా మందిని ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్లయితే దాదాపు 50% పైగా అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అంట. సో మీరు ఇక్కడ ఒకవేళ అబ్బాయి కూర్చుని ఒక అందమైన అమ్మాయి ఫోటోను అక్కడ ఆ అమ్మాయి పేరు చూసి మీరు చాటింగ్ చేస్తూ రాత్రి ఆనందం పొందుతున్నారంటే బహుశా అవతల అసలు అమ్మాయి లేదేమో అబ్బాయి ఉన్నాడేమో గమనించుకోండి. కానీ ఈరోజు చాలామంది ప్రపంచంలో కొన్ని రకాలైన భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నారండి. ఎవరో ఒకరు ఉంటే చాలే, నాకు ఒంటరిగా అనిపిస్తుంది, నేను మాట్లాడుకోవడానికి, నేనేదో మనసు విప్పి. ఈ మధ్య సడన్గా ఒక యాడ్ చూసానండి యూట్యూబ్లో. ఏదో వాక్యం విందామని పెడితే యాడ్ వస్తుంది. ఏంటి యాడ్ అంటే, మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా, అర్ధరాత్రి మీ రహస్యాలు చెప్పుకోవడానికి మీకు ఎవరైనా కావాలా, మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు అమ్మాయి కావాలంటే అమ్మాయి, అబ్బాయి కావాలంటే అబ్బాయి. కొంతమంది చెప్పేస్తున్నారు యాడ్ అంతా. మీ సీక్రెట్లన్నీ. ఎంత దిక్కుమాలిన యాప్ అండి అది. ఉంటారు కొంతమంది ఆ యాప్లో ఉపయోగించుకునే రహస్యాలన్నీ గుండె తెరిచి చెప్పేసుకున్నాక అప్పుడు మొదలవుతాయి ఏం కాల్స్ చెప్పనా, బెదిరింపు కాల్స్. నీ రహస్యాలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి, నేను ఎవరికి చెప్పాలో, నిన్ను బయట ఎలా పెట్టాలో తెలీదండి. ఇంటర్నెట్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో.